ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి, మ్యూచువల్ ఫండ్స్ పై వెబినార్ ఈ నెల 19-20న. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు AMFI సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, అలాగే మన ఫేవరెట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అయిన రమేష్ పసుపులేటి గారు. ఈరోజు ఎపిసోడ్లో 5% రూల్ అనేది ఫైనాన్షియల్కి సంబంధించి ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఎలా అప్లై చేయాలి లైఫ్లో, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు ఈ October 20th మీరు కండక్ట్ చేయబోయే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వెబినార్ ఏదైతే ఉందో దాని గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ముఖ్యంగా దీనికంటూ ఏజ్ గ్రూప్ ఏదైనా ఉందా పార్టిసిపేట్ చేయాలనుకుంటే? డెఫినెట్గా అండి. ఇందులో ఏజ్ క్రైటీరియా అంటే ఏం లేదు. 0 నుంచి 100 years వరకు ఎవరైనా పార్టిసిపేట్ నేర్చుకోవచ్చు. సో మంత్లీ 100 రూపీస్ సంపాదించే వాళ్ళ నుంచి అన్లిమిటెడ్ వరకు ఎవరైనా చేయొచ్చు. ఎందుకంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ లిటరసీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. చిన్నపిల్లలు కూడా 10 years పిల్లలు కూడా ఇప్పుడు షార్ట్స్లో చూసి అంటే కొద్దిగా నాలెడ్జ్ సంపాదిస్తున్నారు. దీన్ని మనం పర్ఫెక్ట్గా చేసుకుంటే మనకు క్లారిటీ ఉంటుంది. అండ్ కేవలం 2,000 రూపాయలు మినిమం ఫీజు పెట్టడానికి గల కారణం ఏంటి? డెఫినెట్గా అండి, ఇవన్నీ అడ్వాన్స్డ్ కోర్స్ యాక్చువల్గా. వీటికి మేము చాలా పే చేసి నేర్చుకున్నాం. సో క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ అని చెప్పేసి, QPFP అనేసి, తర్వాత వేరే లైఫ్ కోచెస్ అనేసి, వీటి గురించి చాలా మేము ఇన్వెస్ట్ చేసి నేర్చుకున్నాం. దాంతోపాటు మేము డైలీ 2 hours చదువుతాం. సో ఆ నాలెడ్జ్ అంతా వాళ్ళకి ఒక్కసారి వెబినార్ అటెండ్ అయితే వాళ్ళకి కంప్లీట్ 100% నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళు ఎక్కువ మార్గాల గురించి వెతకాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం ఏమేమి మార్గాలు ఉన్నాయి, ఎక్కువ రిటర్న్ వచ్చే మార్గాలు ఏమున్నాయి, తర్వాత ప్రాబ్లమ్స్ వస్తే వాటిని ఎట్లా క్లియర్ చేసుకోవాలి ఫైనాన్షియల్ పరంగా. సో ఈ విధంగా డెట్ మేనేజ్మెంట్ కానివ్వండి. కొంతమంది అడుగుతుంటారు, నా కాడ ఒక 40-30 lakhs ఉన్నాయి, నాకు హోమ్ లోన్ ఉంది, కార్ లోన్ ఉంది, ఏది క్లియర్ చేయొచ్చా అని అడుగుతారు. సో ఎందుకు ఏది ఫస్ట్ క్లియర్ చేయాలి? తర్వాత ట్యాక్సేషన్. సో మన మనీని కూడా తక్కువ ట్యాక్స్ వచ్చే దగ్గర ఇన్వెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. చాలామంది తెలియక ఎక్కువ ట్యాక్సేషన్ పర్పస్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. తర్వాత వచ్చే మనీ మళ్ళీ అది ట్యాక్స్ ఎక్కువ పోతుంది. సో అలాగే తక్కువ ట్యాక్స్లో ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశాలు ఏమున్నాయి? మళ్ళీ అంతా వైట్ టు వైట్ అంటే మనం ఇన్వెస్ట్ చేసే మనీ రేపు మనకి ట్యాక్స్ ఫ్రీగా మనకు మళ్ళీ వస్తేనే మనం దాన్ని ఫ్రూట్స్ ఎంజాయ్ చేయగలుగుతాం. దాంతోపాటు ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఇక్కడ నుంచి ఒక టైం పెట్టుకొని, బౌండ్ టైం అంటే ఇప్పుడు సపోజ్ 25 years పర్సన్ అనుకోండి, 45 years లోపల, లేదు 35 years పర్సన్ అనుకోండి, 50 years లోపల, లేదు ఇప్పుడు 40 years పర్సన్ వస్తున్నారు అనుకోండి, వాళ్ళు 55 yearsలో రిటైర్ అయిపోవాలి. ఎక్కువ కాలం పని చేయకూడదు, అంత అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది నేను యూత్లో గమనించింది ఏంటంటే, వాళ్ళు ఏం చెప్తారంటే 10 years బ్యాక్ నాకు ఏమి తెలుస్తే నేను ఇన్వెస్ట్ చేస్తుంటే ఇప్పటికి ఒక 50 lakhs నా దగ్గర ఉండే అంటారు. కొంతమంది నాతోటి ఈ విషయాలు నాకు ముందే తెలిస్తే ఇప్పటికి ₹1 కోటి ఉండే అంటారు. నిజమే అది. ఈవెన్ మాకు కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ విషయాలన్నీ మాకు ముందే ఒక 15 ఏళ్ల క్రితమే స్టార్టింగ్ కెరీర్లో తెలుస్తుంటే ఇప్పటికి ₹1 కోటి ఉంటాయి. ఇంకా అడిషనల్ 1 crore ఉండేది. సో ఇవన్నీ ఇప్పుడు మేము తెలుసుకుంటా, నేర్చుకుంటా, అమౌంట్ ఇన్వెస్ట్ చేసి, సో ఇలా కోర్సులకి, మీటింగ్స్కి, వీటన్నిటి ద్వారా నేర్చుకున్నాం. వీటన్నిటిని కన్క్లూడ్ చేసి యాక్చువల్ మ్యాటర్ ఏముందో అది మాత్రం వర్క్షాప్ అంతే ఏలాగా సింపుల్గా, ఇదంతా పెద్ద కాకుండా సింప్లిఫై చేసి క్లారిటీగా వాళ్ళకి చెప్తే ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది. దీంతో మనీ మల్టిప్లై చేయొచ్చు. వండర్ఫుల్. సో ఇక 5% రూల్ అనే దాని మీదకి వస్తే అది ఎలా అప్లై చేయాలి దాని లైఫ్లో? డెఫినెట్గా అండి, 5% రూల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మన ఫైనాన్స్ని కంట్రోల్ చేస్తుంది, మన ఫైనాన్స్ని డబుల్ చేస్తుంది. మన 5% మనం కరెక్ట్గా వాడుకుంటే మనల్ని పైకి తీసుకెళ్తుంది. ఈ 5% మనం కొద్దిగా మనం కానీ బ్యాడ్గా యూజ్ చేస్తే మన కింద కూడా తీసుకుపోతుంది. ఇది ఎలా ఉంటుందంటే మనకు వచ్చే ఇన్కంలో 5% అనేది మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది ఆధారపడి ఉంది. ఫస్ట్ వచ్చేసి ఇంపల్స్ బయింగ్ అంటారు. ఇంపల్స్ బయింగ్ అంటే ఇది ఎమోషనల్ బయింగ్. అంటే మనం వెళ్తూ ఉంటాం మార్కెట్లో, ఒక డ్రెస్ కనపడింది, సో అది చూడగానే చాలా బాగా నచ్చింది. చూడగానే మనం పోయి 5,000 కొందాం అనుకున్నాం అనుకోండి, అది 5% కన్నా ఎక్కువ ఉండకూడదు మన ఇన్కంలో. మనకు 1 lakh ఇన్కమ్ వస్తుంది అనుకోండి, 5,000 ఓకే మనం అఫోర్డ్ చేయొచ్చు. అదే 30,000 ఇన్కమ్ వచ్చేవాళ్ళు అది చూడగానే అదే దానికి ఏం ప్లానింగ్ లేదు, లేకపోతే ఒక 500 రూపీస్ పెట్టి కొందాం అని పోతారు, అది నచ్చిద్ది, 5,000 బాగా నచ్చింది కదా అని తీసుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే చాలా ఈ 4,500 వేరే దగ్గర ఇన్వెస్ట్ చేయాల్సిన మనీ, ఇది పెట్టుబడి పెడితే ఫ్యూచర్కి ఉపయోగపడే మనీ, ఇదంతా వేస్ట్ అయిపోయింది. నిందా చెప్పినట్టు నాకు ఏం తెలిస్తే ఎంతో సంపాదించేవాళ్ళు వాటిలో ఈ విధంగా 5% పోతాయి.
సో ఇలాగ ఎమోషన్ కంట్రోల్ చేసుకోవాలి. సపోజ్ మనం ఇంకేమైనా కొనడానికి పోయినా కూడా ఈ రూల్ రాసుకోవాలి, నా ఇన్కమ్ ఎంత, దీనికి 5%. ఇట్లా రాసుకుంటూ పోతే అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ చేయరు. ఇంకొకటి ఏం చేయాలంటే 5% మన నాలెడ్జ్ మీద కూడా ఖర్చు పెట్టాలి. ఫైనాన్షియల్ నాలెడ్జ్ మీద ఓ 5% ఖర్చు పెట్టాలి. అంటే ఇందులో కూడా అడ్వాన్స్డ్ కోర్సెస్ ఉన్నాయి. ఇవి తెలుసుకొని అసలు రాంగ్ అంటే మనం ఎక్కడ రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, దీనికి బడ్జెటింగ్ చేయడం, సో ఎక్కడైతే మనం ఎక్కువ సేవ్ చేయొచ్చు, అనవసరమైన ఖర్చులు ఎందుకు వెళ్ళిపోతున్నాయి, ఇవన్నీ బడ్జెటింగ్ చేసుకొని మన మీద మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. వండర్ఫుల్ సార్. అండ్ ఈ వర్క్షాప్ అనే దాంట్లో ఈ విషయాలన్నీ కూడా మీరు మళ్ళీ చెప్పబోతున్నారా? అండ్ ఇంకెంత డీటెయిల్గా చెప్పబోతున్నారు? ముఖ్యంగా ఇందులో మీరు కొంతమందికి చెప్పి వాళ్ళ చేత ఇవన్నీ చేయించాలి కదా, చేయించడం అనేది ఎంత కష్టంగా ఉంటుంది, ఎంత ఈజీగానే ఉంటుందా, లేదంటే వాళ్ళు ఈజీగా నేర్చుకోగలరా? అందరూ ఈజీగా నేర్చుకుంటారండి. ఇదంతా పర్సనల్ ఫైనాన్సే. అందరి చేత మనము క్లియర్గా వాళ్ళ బడ్జెట్ రాపిస్తాం. తర్వాత ఈ అన్నెసరీ ఎక్స్పెన్సెస్ ఎక్కడున్నాయో మనకు వాళ్ళ చేత ఐడెంటిఫై చేపిస్తాం, వీటిని కంట్రోల్ చేపిస్తాం, ఆ అమౌంట్ని ఇన్వెస్ట్ చేపిస్తాం. ఈ 5%లోనే ఇంకొకటి ఏంటంటే 5% హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయాలి. ఒక 5% సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఒక 5% హై రిస్క్ చేయాలి, మ్యాక్సిమం పార్ట్ కొద్దిగా రీజనబుల్ దగ్గర ఇన్వెస్ట్ చేయాలి. సో ఈ విధంగా వాళ్ళకి కంపల్సరీగా ప్రాక్టీస్, మనతో కోర్స్తో పాటు ప్రాక్టీస్ చేయించి వాళ్ళకి క్లియర్ ఐడియా వచ్చిందాక మంచి రిటర్న్ చూసుకున్నాక మనం హ్యాండ్ హోల్డింగ్ ఇస్తాం. తర్వాత లైఫ్ లాంగ్ వాళ్ళకి ఏ డౌట్స్ వచ్చినా కానీ మనం క్లియర్ చేస్తాం. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. చాలామందికి ఈ వర్క్షాప్ అనేది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పాలి. ఇన్వెస్ట్మెంట్స్ చేయడం దగ్గర నుంచి మొదలుపెట్టి మీ ఫైనాన్షియల్స్ ఎలా మేనేజ్ చేయాలి, అంటే మీ దగ్గరకు వస్తున్న ఇన్కమ్ ఎంత, మీ ఇన్కమ్ని మీరు బడ్జెటింగ్ ఎలా చేసుకుంటున్నారు, దాంట్లో డెట్ మేనేజ్మెంట్ ఎలా విధంగా ఉంది, మీ దగ్గర రెడీగా ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఉందా లేదా, మీ యొక్క ఈ స్థిరాస్తులు ఎలా ఉన్నాయి, అసెట్స్ వాటిని మెయింటైన్ చేయడం ఎలాగా, సో అండ్ అసెట్స్లో కూడా మీకు రెగ్యులర్గా వాటి నుంచి మంత్లీ సంపాదన వస్తుందా లేదా, అలా వచ్చే విధంగా అసెట్స్ ఏమేమి ఉంటాయి, వాటిని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇలా ఎన్నో డీపర్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఈ వర్క్షాప్ మీకు అందజేయడం జరుగుతుంది. ఈ వర్క్షాప్ జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే మీరు చేయాల్సిందల్లా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా మీరు మీ స్లాట్ అనేది బుక్ చేసుకోండి. అక్టోబర్ 20th నుంచి ఈ వర్క్షాప్ అనేది స్టార్ట్ కానుంది. కేవలం 2000 రూపాయలకే ఈ వర్క్షాప్ మీకు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.